సామాజిక అసమానతలు రూపుమాపడానికి సామాన్యులకు రాజ్యాధికారం దిశగా మహాత్మా జ్యోతిబా పూలే కృషి చేశారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. పూలే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతి ఒక్కరూ విధిగా ఆచరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు బద్దనపల్లి కాంతి, నాయకులు చాపల రమేష్, అడ్డగర్ల సూరి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి ఉత్సవాలని వేడుకలుగా జరుపుకున్న సందర్భంలో ఈరోజు తాడేపల్లిలో కూడా మన కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి మన ఎప్పుడు కూడా మన కాశీ మరి ఈ యొక్క జగజ్జీవనరావు కానీ, అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ ఎవరైనా ఏ నాయకుడిదైనా జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసి బాధ్యత ఆయన తీసుకుని మరి ఎవరు ఇచ్చేయకపోయినా తను బాధ్యతగా చేసేందుకు కాశీని ఆ మిత్ర బృందాన్ని అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలని అన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఆయన ఒక బీసీలే కాదు, వాళ్ళు ఎవరి హక్కులు వాళ్ళు అనుభవించడం అంటే దానికి అంబేద్కర్ కానీ వీళ్ళందరూ కూడా మన కోసం ఆలోచించేసి సామాన్యుడు కూడా రాజ్యాధికారం కావాలి, ఆర్థికంగా అసమానతలు ఉండకూడదు, అదేవిధంగా ఎక్కడ కూడా పాఠశాలలో కానీ ఎక్కడ వివక్షలు ఉండకూడదని పోరాడిన నాయకుల్లో జ్యోతిరావు పూలే గారు కూడా మహానుభావుడు. ఆయన మరి ఈరోజు 200వ జయంతి ఉత్సవాన్ని ఆయన పోయినప్పుడు కూడా మరి ఈరోజు మనం జయంతి ఉత్సవాలు జరుపుకున్నామంటే ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని ఎప్పుడు కూడా పోదు, మనం చెడ్డ కూడా అలాగపోదు, మంచి కూడా అలాగపోదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆశయాల్ని ఫోటో పెట్టి దండైతే దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, మనం ఆచరించాలి. ప్రజల్లో తీసుకెళ్లే ముందు నాయకుడు ఆచరించాలి. మనం ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మరి అందరినీ అసమానతలు లేకుండా చూడాలి, అన్ని కుల మతాలని మనం కలపాలి, గడిచిన ఈ మతాలని, కులాలని, వైరాలని మనం పక్కన పెట్టి ఒక మంచి సమాజాన్ని తయారు చేయడానికి మనంతో కృషి చేయాలని మన ఆయన ఆలోచనని మనం కూడా అందరిలో తీసుకెళ్ళాలి. ఇవాళ న్యాయమైన కోరికలు ఏవైతే బీసీ సోదరులకు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ముందడుగులో ఉంది. కానీ ఆర్థికంగా గడిచిన 5 సంవత్సరాల యొక్క ఇబ్బందిని ఇంకా మనం బయట రాలేకపోతా ఉన్నాం. ఇవాళ బీసీ సోదరులందరికీ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో అందరికీ మరి లోన్లు ఇవ్వడం కానీ, మరి పనిముట్లు కొనివ్వడం కానీ, వాళ్ళకి బీసీ కార్పొరేషన్కి మరి 2 లక్షల రూపాయలు కడితే 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం ఆర్థికంగా అప్పులు పాలైన రాష్ట్రాన్ని ఇవాళ పరిపాలన చేయాలంటే ఏ డిపార్ట్మెంట్ డబ్బులు లేని సందర్భంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు తప్ప ఇవాళ వివక్షత ఆయన ఏం చూపించడు. తప్పకుండా ఈ బీసీ విద్యార్థుల్ని, హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదైతే నా నోటీసులోకి వచ్చిందో అది ఖచ్చితంగా నేను అడుగుతాను. అది నా వల్ల అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రజల తరపున ఎన్నుకున్నారు కాబట్టి మరి వాళ్ళ యొక్క అభిష్టం మేరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను ఏదైతే మన జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని మన ప్రజల్లో తీసుకెళ్ళాలి, మనం ఆచరించాలి ముందు. అంతేగాని ఏదో ఆయనకి ఇవాళ దండ వేసేసి పేపర్ ప్రెస్కి వచ్చేస్తే మనం జయంతి చేసినట్టు కాదు. ఈ జయంతి సందర్భంగా ఆయన చేసిన మంచి పనులు ఒకసారి నెంబర్ వేసుకుని అది ప్రజలకు మనం చేసే విధంగా మనం చేయడమే. ఆయన ఆశయానికి మనం అలా ఏదైతే ఆశయాలు అలా ఏం సంపాదించుకోకుండా ఆయన భార్యను కూడా మొట్టమొదట మహిళ ఉపాధ్యాయునిగా ఆయన మరి ఎవరో బయటికి వస్తే తప్పు అనే సందర్భంలో ఒక స్త్రీని బయటికి పంపించి మొట్టమొదటి ఉపాధ్యాయునిరాలుగా ఆయన భారతదేశంలో ప్రప్రథమ టీచర్ ఆవిడ. మరి అలాంటి ఉన్నత భావాలు గల వ్యక్తుల యొక్క, మహానుభావుల యొక్క జయంతి ఉత్సవాలను మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ మరొకసారి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే ఆయన ఆశయాల్ని మనం ఖచ్చితంగా ఆచరిద్దామని మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకుంటాం.